జై భీమ్. అందరికీ జై భీమ్ దినపత్రిక ప్రధాన వార్తలు, ప్రధాన అంశము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలకు వెళ్ళే ముందు దయచేసి ప్రతి ఒక్కరు కూడా జై భీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. ఇది మన ఆత్మగౌరవ నినాదం. ఆత్మగౌరవానికే సబ్బండ కులాల సబ్బండ త్యాగాల జీవితాలని చెప్పేటువంటి నినాదం, అనగారిన వర్గాల గుండె చప్పుడుగా నిలబడ్డటువంటి ఏకైక నినాదం జై భీమ్ నినాదం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆత్మగౌరవంగానే మనం పరిగణించాలి, ఆత్మగౌరవ నినాదంగానే దీన్ని మనం చూసుకోవాలి. ఎందుకోసం అంటే ఇలా మన గురించి ఎవరు కూడా రాయరు, మన గురించి ఎవరు కూడా మాట్లాడరు, మన గురించి ఎవరు కూడా చెప్పరు. ఎందుకోసం అంటే ఇలా భయంకరమైనటువంటి నేపథ్యం ఉంటుంది. ఒక పక్కన వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే ఆ వ్యవస్థలు నిలబడాలంటే కూడా అదే తరహాలో కుట్రలు కుతంత్రాలు వివక్షత కొనసాగేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇలా ప్రపంచంలో ఏ స్థాయిలో ఉన్నా, భారతదేశంలో ఏ స్థాయిలో ఉన్నా ప్రధానంగా వెంటవాడేది ఏంటంటే కుల వివక్షతనే. అంటరానితనం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇంకా 100 ఏళ్ళు పోయినా కూడా ఈ అంటరానితనం పోనేపోదు. అందుకోసమే ఇలా ఉన్నటువంటి మన గురించి ఎవరు కూడా రాయరు, మన గురించి ఎవరు కూడా చెప్పరు, మన గురించి నిందలేసి అవమానాలకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని ఇప్పటికీ కూడా కొంతమంది వక్రీకరిస్తూనే ఉంటారు, ఇప్పటికీ కూడా కొంతమంది కుట్ర కుతంత్రాలు ఇస్తూనే ఉంటారు, ఇప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇష్టపడలేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎందుకోసమంటే వాళ్ళు మనువాదానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అంటే నచ్చిన వ్యక్తులు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒక దళిత బిడ్డగా రాసిందా అనేటువంటి ఒకే ఒక నేపథ్యంలోనే సనాతన ధర్మాన్ని కూడా పెంపొందించి సనాతన ధర్మాన్ని కూడా మీదేసుకొని సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పుకునేటువంటి చాలామంది ఉన్నారు. ఇలా రాజ్యాంగం అంటే తెలియని చాలామంది ఉన్నారు, రాజ్యాంగం అంటే అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కష్టాలు ఏమైనా బాధలు ఏమైనా నిజంగా ఏమైనా కష్టాలు వచ్చిందంటే రాజ్యాంగం కావాలి. ఎన్ని రకాలుగా ఉంటాయి. అందుకోసమే మన గురించి ఎవరు మాట్లాడరు. అందుకోసమే నేను ఒకటే చెప్తున్నాను. ఇలా ఈ ప్రధాన వార్తలకు వెళ్ళే ముందు ఇలా ఉన్నటువంటి ఆర్మీ జవాన్లు ఏ అయితే పాకిస్తాన్ నుంచి వెళ్ళి పాకిస్తాన్ టు ఇండియా ఏ విధంగా అయితే యుద్ధం జరుగుతుందో మనం చూస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఒక ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఒక బీజేపీ లీడరు, ఒక బీజేపీ మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఏమని ప్రసంగం చేసిండో, ఏమని నిందలేసిండో, మన ఎంత భయంకరంగా నిందలేసిండో మనం చూసాము. అంటే రాజకీయంగా ఏ విధంగా ఎన్ని కుట్రలు వేస్తారు, ఎన్ని అవమానాలు వేస్తారు, ఎంత భయంకర నిందలు వేస్తారు, ఎంత హేళన చేస్తారు. రాజకీయ పరంగా ఇలా కుటుంబాల రోడ్డు మీద వేయడానికి కూడా ఏ మాత్రం వెనకాడబోరు. ఎందుకు నేను చెప్తున్నంటే ఒక మంత్రి, బీజేపీలో ఉన్నటువంటి మంత్రి ఒక వ్యక్తి మీద, వాళ్ళ జీవితాల మీద పాకిస్తాన్కు చెల్లగా ఉంది పాకిస్తాను, అందుకోసమే మోడీ పాకిస్తాన్ చెల్లగా ఉన్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళతోనే ఉగ్రదాడులు లేంచడం జరిగింది అనేటువంటి ఒక వాక్యం లేయడం వల్ల బగ్గుమన్నది భారతదేశం అంతా. ఒక పక్కన సామాన్యుల ప్రాణాలు పోయినాయి. భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది టూరిస్టులు జమ్మూ కాశ్మీర్లో ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్లో క్రియాశీలకంగా పాత్ర పోసిన ఒక దళిత బిడ్డ, ఒక చమార్ బిడ్డ, ఒక ముస్లిం బిడ్డ, వాళ్ళిద్దరి క్రియాశీలకంగా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది చేయలేనటువంటి సాహసం చేసి ఒక వీర మహిళలు ఇలా వాళ్ళ మీద మతం ముద్రేస్తున్నారు, వాళ్ళ మీద కులం ముద్రేస్తున్నారు, వాళ్ళ మీద భయంకరమైనటువంటి నిందలు అవమానాలు గురి చేస్తున్నారు. ఎంత సిగ్గుమాలిన చర్య భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలారా గమనించండి. రాజకీయం ఎక్కడ చేయాలి, రాజకీయం ఎందుకోసం చేయాలి, రాజకీయంలో ఉన్నటువంటి నాయకులు ఏ రాజ్యాంగానికి లోబడి మాట్లాడాలి, ఎంత అవహేళన చేస్తారు. ఒక పక్కన దేశము ఎటుపోతుంది, దేశం మీద ఎప్పుడు అణుబాంబులు వేస్తారో, ఎప్పుడు ఉగ్రవాదులు ఎప్పుడు దాడి చేస్తారో, ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నామో దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కానీ ఒకడు ఇష్టానుసారంగా వాళ్ళు అంతగానం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఒక మహిళలు అంతగానం ఫైట్ చేసి ఇలా భారతదేశం మీద దండయాత్ర చేసేటువంటి నేపథ్యంలో వాళ్ళు కనీసము మన దేశం మీద కనీసం చూడని విధంగా, కనివిరి ఎరగని విధంగా వాళ్ళు దాడి చేసి మట్టి పెట్టారు. కానీ అలాంటి వ్యక్తుల మీద ఇవాళ ఇష్టానుసారంగా ఇవాళ మతం రంగు పులుసారు, కులం రంగు పులుసారు. ఎవర్రా మీకు చెప్పింది?
బీజేపీలో ఉన్నటువంటి నాయకులు చేసేటువంటి చిల్లర కామెంట్లు, బీజేపీలో ఉన్నటువంటి నాయకులు ఎప్పుడు కూడా మత రాజకీయాలు చేస్తారు. కులం నీకేమన్నా నీ పుట్టడంతో నీ కులం నీ వెంటబడ్డదా? మతం నీ వెంటబడ్డదా? లేకపోతే పలానా కులంలో పుడుతున్నా, పలానా మతంలో పుడుతున్నా, పలానా పార్టీ నా జీవితం అని ఏమైనా రాసి పెట్టుకున్నావా నువ్వు పుట్టంగానే? చాలా బాధాకరం కదా, చాలా అంటే చాలా బాధ. దయచేసి చెప్తున్నాను, ఇలాంటి వ్యక్తులు కూడా కుల రాజకీయాలు వేస్తారు, మత రాజకీయాలు వేస్తారు. ఇవాళ అంత పెద్ద ఉన్నటువంటి వ్యవస్థలో ఎంత భయంకరమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళు ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఇద్దరు మహిళలు ప్రపంచమంతా గర్వించుకున్నది, ప్రపంచమంతా వాళ్ళు చేసిన సేవ భారతదేశ ప్రజలు ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకుంటారు. ప్రపంచమే వాళ్ళ దగ్గర మోకరిల్లిపోయింది. అలాంటి వ్యక్తుల మీద పాకిస్తాన్ చెల్లెలు ఏంది అన్నీ, ఏంది అవమానం? వాళ్ళు అంతగానో కష్టపడి అంతగానం చేసి ఆఖరికి వచ్చేసరికి ఫైనల్కి వచ్చేసరికి వాళ్ళకు అవమానం చేశారా లేదా బీజేపీ వాళ్ళు? ఇవన్నీ మాట్లాడితే దేశద్రోహులు, ఇవన్నీ మాట్లాడితే వీళ్ళు సంఘద్రోహులు, వీళ్ళన్నీ మాట్లాడితే వాళ్ళు బీజేపీ ద్రోహులు, వీళ్ళన్నీ మాట్లాడితే వాళ్ళు గొర్రెలు, వీళ్ళన్నీ మాట్లాడితే దళితులు ఇంతే అనేటువంటి ఒక నిందలు. కొంతనన్నా సిగ్గుశరాలు ఉండాలి. నీకు కష్టపడే తత్వం లేదు, నువ్వు ఫైట్ చేసేటువంటి పరిస్థితి లేదు, నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు, నువ్వు వాళ్ళ స్థాయి పోయేటువంటి జీవితం కూడా నీది కాదు, నువ్వు అలా చేసేటువంటి ప్రయత్నం కూడా నువ్వు చేయలేవు. కానీ నిందలు మాత్రం వేస్తాం, అవమానాలు గురి చేస్తాము. దయచేసి భారతదేశ ప్రజలారా గమనించండి, భారతదేశ ప్రజలారా, ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి చీడ పురుగులు, ఒక మంత్రి హోదాలో మాట్లాడినటువంటి వ్యక్తిని వాడిని వెంటనే బర్తరఫ్ చేయాలి. దేశ ప్రధాని మోడీ గారు మీరు బర్తరఫ్ చేయకపోతే అరే ఆయనలాగా ఇంకో 100,000 మంది మాట్లాడతారు, వాళ్ళందరినీ కూడా మాట్లాడిచ్చేది మీరే అని అర్థమైపోతుంది. ఆయనలాగా ఇంకా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకవేళ ఆయనను బర్తరఫ్ చేయకపోతే ఆయన క్షమాపణ చెప్పంగానే కాదు, ఎందుకు అనడము, క్షమాపణ చెప్పడం ఎందుకు, అనడం ఎందుకు, క్షమాపణ చెప్పడం ఎందుకు చెప్పండి? ఒక పక్కన బాధాకరం,